శ్రోతలకు కథాలహరికి స్వాగతం. రోజు మీ ముందుకు తీసుకురాబోయేది లక్ష్మీనారాయణ అనే ఒక చిన్నపిల్లాడి కథ. లక్ష్మీనారాయణ చాలా అమాయకమైన కుర్రాడు. అతను ప్రతిరోజు రాత్రిపూట నిద్రపోయేటప్పుడు నానమ్మను కథలు చెప్పమని మారం చేస్తూ ఉండేవాడు. నానమ్మ అతనికి రకరకాల కథలు చెప్పేది. నాగలోకం, పాతాళలోకం, గంధర్వలోకం, చంద్రలోకం మొదలైన కథలు చెప్పేది. ఒకరోజు నానమ్మ అతనికి స్వర్గం గురించి చెప్పింది. స్వర్గలోక సౌందర్యం గురించి విన్న లక్ష్మీనారాయణ స్వర్గం చూడాలని పట్టుపట్టాడు. మానవుడు స్వర్గం చూడలేడని నానమ్మ లక్ష్మీనారాయణకి ఎంతో నచ్చచెప్పింది. కానీ అతను వినకుండా ఏడవసాగాడు. ఏడుస్తూనే నిద్రపోయాడు. అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో మిలమిలా మెరుస్తున్న ఓ దేవత అతని దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది: నాయనా, స్వర్గం చూడాలంటే డబ్బులు కట్టాల్సి వస్తుంది. నీవు సర్కస్ చూడడానికి వెళ్ళినప్పుడు టికెట్ కొంటావు కదా, అలాగే స్వర్గం చూడాలన్నా కూడా నా ధర చెల్లించాల్సి ఉంటుంది. నేను నానమ్మని అడిగి డబ్బులు తీసుకొని వస్తాను అని లక్ష్మీనారాయణ కలలోనే ఆలోచించాడు. కానీ దేవత అతనితో ఇలా అంది: స్వర్గంలో నీ డబ్బులు చెల్లవు. ఇక్కడ మంచితనం, పుణ్యం అనే రూపాయలు చెల్లుబడవుతాయి. సరే, కానీ ఇదిగో ఈ డిబ్బీ నీ దగ్గర ఉంచుకో. నీవు ఎప్పుడైనా ఒక మంచి పని చేసావనుకో, దీనిలోకి ₹1 వస్తుంది. అలాగే ఒక చెడ్డ పని చేసావనుకో, దీనిలోంచి ₹1 మాయమైపోతుంది. రూపాయలతో ఈ డిబ్బీ ఉండగానే నువ్వు స్వర్గం చూడగలవు అని చెప్పి మాయమైపోయింది. కళ చెదిరిపోగానే అతని తలవైపు నిజంగానే ఒక డిబ్బీ కనిపించింది. డిబ్బీని చూసి అతను ఆనందంతో గెంతులేశాడు. ఆ రోజు నానమ్మ అతనికి ఒక పైసా ఇచ్చింది. అతను పైసా తీసుకుని బయటికి వెళ్ళాడు. ఓ రోగిష్టి బిచ్చగాడు అతన్ని దానం చేయమని అడిగాడు. లక్ష్మీనారాయణ బిచ్చగాడికి దానం చేయకుండా తప్పించుకోవాలని చూశాడు. ఇంతలో అతని ఉపాధ్యాయుడు ఎదురయ్యాడు. ఆయన చూడగానే లక్ష్మీనారాయణ బిచ్చగాడికి పైసా దానం చేశాడు. దానివల్ల గురువు అతన్ని చూడగానే భేష్ అని వెన్ను తట్టాడు. ఇంటికి రాగానే లక్ష్మీనారాయణ డిబ్బీ తెరిచి చూశాడు. కానీ అది ఖాళీగా కనబడింది. అతనికి దుఃఖం కలిగింది. ఏడుస్తూ నిద్రపోయాడు. కలలో దేవత మళ్ళీ ప్రత్యక్షమైంది. అతనితో ఇలా అంది: నీవు గురువుగారి మెప్పు పొందడం కోసం దానం చేశావు. అందువల్ల నీకు మెప్పు దొరికింది, కానీ డబ్బు దొరకలేదు. ఇప్పుడు ఏడవడం ఎందుకు? లాభం కోరి ఏదన్నా మంచి పని చేశావనుకో, అది వ్యాపారం అవుతుంది, కానీ పుణ్యం అవ్వదు అని చెప్పింది. మరుసటి రోజు లక్ష్మీనారాయణకు నానమ్మ ₹2 ఇచ్చింది. ఆ డబ్బులతో అతను మార్కెట్కి వెళ్ళి 2 నారింజ పళ్ళు కొన్నాడు. తన స్నేహితుడు మోతీలాల్కు జ్వరం వచ్చిందనే సంగతి తెలిసి చూడడానికని వెళ్ళాడు. మోతీలాల్ని చూడడానికని వైద్యుడు వచ్చాడు. మోతీలాల్ని పరీక్షించి మందులు ఇచ్చిన తర్వాత అతనికి నారింజ పళ్ళ రసం ఇమ్మని అతని తల్లితో చెప్పాడు. ఆమె చాలా నిరుపేదరాలు. నేను కూలీ నాలీ చేసి సంసారం నెట్టుకొస్తున్నాను. కొడుకు జబ్బు పడ్డం వల్ల చాలా రోజుల నుంచి పనికి కూడా వెళ్ళటం లేదు. నారింజ పళ్ళు కొనడానికి నా దగ్గర ఒక చిల్లి గవ్వ కూడా లేదు అనంటూ ఆమె ఏడుస్తోంది. లక్ష్మీనారాయణ తన వద్ద ఉన్న 2 నారింజ పళ్ళను ఆమె చేతిలో పెట్టాడు. ఆమె అతన్ని మనసారా దీవించింది. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే అతని డిబ్బీలో ₹2 మెరుస్తూ కనిపించాయి. ఒకరోజు లక్ష్మీనారాయణ ఆడుకుంటున్నాడు. అతని చెల్లెలు వచ్చి అతని ఆట బొమ్మను ఎత్తుకోసాగింది. అతను తన చెల్లిని ఎంత అడ్డుకున్నా ఆమె బొమ్మ ఇవ్వలేదు. చివరికి తన చెల్లికి 4 అంటించాడు. పాపం, ఆ పిల్ల ఏడుస్తూ వెళ్ళిపోయింది. తర్వాత అతను డిబ్బీ మూత తీసి చూస్తే అందులో ₹1 మాయమైపోయింది. అతనికి బాధ కలిగింది. ఇక మీదట చెడ్డ పనులు చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అలా లక్ష్మీనారాయణ రోజు మంచి పనులు చేయడం, డిబ్బీలో డబ్బులు పడడం వల్ల అతని స్వభావం కూడా నిర్మలంగా, పవిత్రంగా తయారైంది. అతనికి చెడ్డ పనులు చేయాలనే ఆలోచనే రాలేదు. లక్ష్మీనారాయణ మొదట్లో డబ్బు మీద ఆశతో మంచి పనులు చేసేవాడు. రాను అతని మనస్సు మంచి పనులు చేయాలన్న వైపే పోయింది. మంచి పనులు చేయగా చేయగా అతని డిబ్బీ రూపాయలతో నిండిపోయింది. స్వర్గం చూడాలన్న కోరికతో ఉప్పొంగుతూ అతను డిబ్బీ తీసుకుని తోటలోకి వెళ్ళాడు. ఒక ముసలి సాధువు చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ ఉండడం చూశాడు. అతను సాధువు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, స్వామి, ఎందుకు ఏడుస్తున్నారు మీరు అని అడిగాడు. అప్పుడు సాధువు, బాబు, నీ వద్ద ఉన్న డిబ్బీ లాంటిదే నా వద్ద ఉండేది. నేను ఎన్నో రోజులు కష్టపడి దాన్ని రూపాయలతో నింపాను. ఆ రూపాయలతో ఎంచక్కా స్వర్గం చూడొచ్చని ఆశపడ్డాను. కానీ నా కర్మ కొద్దీ ఈరోజు స్నానం చేసేటప్పుడు ఆ డిబ్బీ కాస్త నీటిలో పడిపోయింది అని ఏడుస్తూ చెప్పాడు. స్వామి, మీరెందుకు బాధపడతారు? నా డిబ్బీ నిండా రూపాయలున్నాయి. దయచేసి దీన్ని మీరు తీసుకోండి లక్ష్మీనారాయణ వినయంగా చెప్పాడు. ఈ డిబ్బీ నువ్వు ఎంతో కష్టపడి నింపావు. దీన్ని నాకు ఇస్తే నీకు బాధ కలుగుతుంది కదా అని అన్నాడు ఆ సాధువు.
స్వామి, నాకు ఎలాంటి బాధ కలగదు. నేను ఇంకా చిన్నపిల్లాడిని, ఇంకా చాలా ఏళ్ళు బతుకుతాను. అలాంటప్పుడు ఇలాంటి డిబ్బీలు ఎన్నైనా నింపగలను. మీరేమో పెద్దవారయ్యారు, మీరు ఇంకో డిబ్బీ నింపగలరా లేదో చెప్పడం కూడా కష్టం. అందువల్ల దయించి ఈ డిబ్బీ తీసుకోండి అని లక్ష్మీనారాయణ ప్రార్థించాడు. సాధువు డిబ్బీ తీసుకుని తన చేత్తో లక్ష్మీనారాయణ కళ్ళను మృదువుగా నిమిరాడు. అతని కళ్ళు మూతపడ్డాయి. అతనికి స్వర్గం కనిపించింది. నానమ్మ వర్ణించిన దానికంటే ఎన్నో వేల రెట్ల అందంగా ఉంది. లక్ష్మీనారాయణ కళ్ళు తెరిచాడు. సాధువుకు బదులుగా తన కళ్ళలో కనిపించిన దేవత తన ఎదుట కనిపించింది. నాయనా, మంచి పనులు చేసేవాళ్లకు ఇలా స్వర్గం కళ్ళెదుటే కనిపిస్తుంది. నువ్వు ఇలాగే మంచి పనులు చేస్తూ ఉండు, చివరికి స్వర్గం చేరుకుంటావు అని మంచి మాటలు చెప్పి మాయమైపోయింది దేవత. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.